అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, ఈ వేదసారంలో శ్రాద్ధ ధర్మములు, శ్రాద్ధ కర్మలు, శ్రాద్ధాన్ని ఎవరైతే ఆచరించినట్టయితే మనకు కలిగేటువంటి మంచి మార్గములు ఏమిటి అనే ప్రశ్నలకు వేద సంబంధమైనటువంటి ఈ శ్రాద్ధ ఫలాన్ని మనం వింటూ ఉన్నాం. అయితే శ్రాద్ధములు 12 విధాలు అని చెప్పినాం. అసలు ఈ 12 రకాల శ్రాద్ధాలు మామూలుగా ఒక కర్త చేయవలసినటువంటి లక్షణాలుగా మనకు విశ్వామిత్ర స్మృతి భవిష్యన్ మహాపురాణం చెప్పినటువంటి విధానం. కానీ అసలు శ్రాద్ధాలు ఎన్ని రకాలుగా చెయ్యాలి, అవేమో ఎన్ని విధాలు, ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు శ్రాద్ధాన్ని ఆచరించాలి అనే ప్రశ్నకి సమాధానంగా మనకు నాగరఖండం స్కంద పురాణంలో వచ్చేటువంటి భాగం చెప్తూ ఉంది. నమస్కరోతి నమస్కారో హి పితృనాం నమో వః పితరూరసాయ నమో వః పితరశుష్మాయ నమో వః పితరో జీవాయ నమో వః పితరస్వధాయై నమో వః పితరో మన్యవే నమో వః పితరో ఘోరాయ పితరో నమో వః. ఈ పితృదేవతా స్మరణ ప్రతినిత్యం చేయాలి అని అంటున్నారు. అందులోనూ షణ్ణవతి శ్రాద్ధములు అని 96 రకాల శ్రాద్ధాలు మనము సంవత్సరంలో ఆచరించాలి. 96 రోజులు శ్రాద్ధం పెట్టుకుంటూ ఉండమని కాదు అక్కడ అర్థం. ధర్మసింధు ఎలా చెబుతోంది అని అంటే, అమాయుగమనుక్రాంతి ధృతిపాత మహాలయా అష్టకాన్యష్టకా పూర్వేద్యుః శ్రాద్ధైః నవతిశ్చ షట్. మనకు ప్రతి సంవత్సరము వచ్చేటువంటి అమావాస్యలు ఎన్ని అంటే 12. 12 అమావాస్యలకు 12 శ్రాద్ధాలు, పార్వణ శ్రాద్ధాలు అని అంటారు. తర్వాత ఆయుగములు. ఆయుగములు అంటే కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 యుగాల ఆరంభ తిథులను ఆయుగములు అని అంటారు. అవి 12, ఇవి 4. ఆ తర్వాత వైశాఖ శుద్ధ తృతీయ, కార్తీక శుద్ధ తృతీయ, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగములు ఆరంభమైనటువంటి తిథులు. అవి ఏ తిథులు అని అంటే మాఘమవాస్య, మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య, భాద్రపద బహుళ త్రయోదశి, అనంత పద్మనాభ చతుర్దశికి ముందు రోజుగా, ఇది త్రేతాయుగం ప్రారంభము. మాఘమావాస్య కృతయుగ ప్రారంభ తిథి. వైశాఖ శుద్ధ తదియ, ఇది ద్వాపర యుగానికి ప్రారంభం. అదే విధముగా కార్తీక శుద్ధ నవమి, ఇది కలియుగ ఆరంభ తిథి. ఈ 4 తిథుల యందు శ్రాద్ధాన్ని ఆచరించాలి. వాటిని ఆయుగములు అని అంటారు. ఆ తర్వాత మనుశ్రాద్ధములు, మన్వాదులు. మన్వాదులు ఏమిటి అని అంటే సూర్య సావర్ణి, రుద్ర సావర్ణి, అగ్ని సావర్ణి, బ్రహ్మ సావర్ణి, దక్ష సావర్ణి, రౌచ భౌచేతి చతుర్దశ మన్వంతరాణం
మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే. మనువులు ఆరంభం. మనం ఇప్పుడు 7వ మనువు దగ్గర ఉన్నాం. 14 మనువులు మొత్తం మన్వంతరములు. ఆ 14 మన్వంతరాలకు 14 శ్రాద్ధ తిథులు. వాటి సంఖ్య ప్రతీ నెలలో వచ్చేటువంటి బహుళ త్రయోదశిగా చెప్పబడ్డది. తర్వాత క్రాంతి. క్రాంతి అనగా సంక్రమణము జరిగేటువంటి రోజులు. మామూలుగా మనకు కనిపించేటువంటి సూర్య పరమాత్మ ఒక్కడే, కానీ ఆ సూర్య పదవిని అనుభవించేటువంటి సూర్యుళ్ళు 12 మందిగా ఉన్నారు. మిత్ర, రవి, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర అనేటువంటి వ్యవహార నామాలతో వారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. వాళ్ళు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ అనేటువంటి ఈ రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశి సంచారం చేసేటువంటి క్రమాన్ని సంక్రాంతి అని అంటాం. మనకు మామూలుగా మకర సంక్రాంతి మాత్రమే తెలుసు. మనము చేసుకునేటువంటి గొప్పదైనటువంటి తెలుగింట చేసుకునే గొప్ప పండుగ. అలా కాకుండా మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం, ఈ విధముగా ఏవైతే రాశులు ఉన్నాయో ఆ రాశి సంక్రమణాలు 12 ఉన్నాయి. ఆ సంక్రమణం జరిగేటువంటి సమయంలో శ్రాద్ధము ఆచరించాలి. ఆ తర్వాత ధృతి యోగములు, వైధృతి అనేటువంటి యోగాలు వచ్చాయి. చతుష్పాత్, వైధృతి అనేటువంటి యోగాలు కొన్ని ఉన్నాయి. ఆ వైధృతి యోగములు 12 సంవత్సరంలో 12 వస్తాయి. ఆ 12 శ్రాద్ధాలు ఆచరించాలి. ఆ తర్వాత వ్యతిపాత యోగాలు 12 వస్తాయి. ఆ 12 శ్రాద్ధాలు ఆచరించాలి. ఆ తర్వాత మహాలయ పక్షం 15 రోజులు. ఈ మహాలయ పక్షంలో మనతో ఉండేటువంటి సమస్త పితృగణాలకు అక్కడ శ్రాద్ధాన్ని ఆచరించాలి. ఇక్కడ పిండ ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. నిత్యము చేసేటువంటి పార్వణ శ్రాద్ధంలో కపిత్థఫల ప్రమాణము అని, ఈ మహాలయ పక్షంలో పెట్టేటువంటివి ఆమలక ప్రమాణము అని, గయా శ్రాద్ధం చేసేటప్పుడు జమ్మి యొక్క ఆకు ఎంత ఉంటుందో అంత ప్రమాణమైన అని ఈ శ్రాద్ధములో పెట్టేటువంటి పిండ ప్రదానం గురించి మనకు స్మృతులు తెలిపినాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి కాలాన్ని మహాలయ కాలము అని అంటారు. పిత్రాది సర్వే గురువంత పితృనాం కారుణ్యవర్గానాం. మనకు పిల్లను ఇచ్చినటువంటి మామ కావచ్చు, అత్త కావచ్చు, మనల్ని ఆశ్రయించి ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, మనల్ని పెంచి పోషించినటువంటి విద్యా గురువులు, ఉపదేశ గురువులు, ధర్మ గురువులు కావచ్చు, పితృపితామహ ప్రపితామహుల రూపకంలో మనం ఎవరి దగ్గరనైనా మనము ఉండి చదువుకొని వారి భోజనం చేసినటువంటి వారు కావచ్చు, మనకు ఎలాంటి కులముతో కానీ మతముతో కానీ సంబంధం లేకుండా మనకు తెచ్చి ఏదైనా మన శరీర పుష్టికో లేక జ్ఞాన పుష్టికో సమర్పించినటువంటి ద్రవ్యం సమర్పించినటువంటి వాళ్ళు కావచ్చు గాక, వారందరికీ ఆచరించేటువంటి శ్రాద్ధం మహాలయ శ్రాద్ధం. ఆ మహాలయ శ్రాద్ధంలో ఈ రకమైనటువంటి శ్రాద్ధాన్ని ఆచరించాలి. పార్వణమైనా చేయవచ్చును, అంటే అన్న శ్రాద్ధం, 10 మందికి అన్నం పెట్టడాన్ని కూడా శ్రాద్ధమనే అంటున్నాం మనం వారి స్మృతిగా. లేక ఏవైనా ద్రవ్యాన్ని ఇప్పించడం కావచ్చు. బ్రాహ్మణస్య దక్షిణే హస్తే హోతవ్యం అగ్నివాన్ వైశ్వానరః. లేక ఒక చేతి యందు బ్రహ్మ తేజస్సుతో ఉండేటువంటి వ్యక్తి చేతి యందు హోమగుండముగా భావించి స్వధానమ ఇతి వషట్కరోతి. స్వధా శబ్దముతో అక్కడ పదార్థాన్ని వేసి వాటిని పశువులకు సమర్పించేటువంటి విధానాన్ని కూడా శ్రాద్ధము అనే అన్నారు. దానిని అయినా ఆచరించవచ్చు. మహాలయ పక్షం 15 రోజులు. అష్టకములు: మార్గశిర కృష్ణ అష్టమి, పౌష్యకృష్ణ అష్టమి, మాఘకృష్ణ అష్టమి, పాల్గుణ కృష్ణ అష్టమి. ఈ బహుళ పక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథులను అష్టకములు అని అంటారు. ఆ తరువాత అన్వాష్టకములు, ఏవైతే మనం ఇప్పుడు అష్టమి తిథులు చెప్పినామో వాటికి పూర్వదినములు, అపరదినములు, వాటికంటే ముందు వచ్చేటువంటి సప్తమి, అష్టమి తరువాత వచ్చేటువంటి నవమి, అవి కూడా శ్రాద్ధానికి ఆచరించాల్సినటువంటి యోగ్యమైనటువంటి తిథులు. ఆయనద్వయం: ఉత్తరాయణము, దక్షిణాయనము అని మనకు 2 విధాలు.
అంటే మామూలుగా సిద్ధాంతంలో సూర్య సిద్ధాంతము అని, చాంద్రమాన సిద్ధాంతము అని, అదే విధముగా ఆయనాంశ సిద్ధాంతము అని, దృగ్గణిత పంచాంగము అని అనేక రకాలుగా మనకు ఉన్నాయి. కంటికి కనబడుతూ ఉంది. మనం ఇప్పుడు వచ్చేటువంటి సాంకేతికతతో చేసేటువంటి సిద్ధాంతాన్ని దృక్ సిద్ధాంతము అని అంటున్నాం. పూర్వ సిద్ధాంతం, పూర్వము నుండి వారు ఋషి సంక్రమణముగా ఏర్పడ్డటువంటి శిష్య పరంపరలో వారు ఒక చెట్టు కిందనో పుట్ట కిందనో లేక ఇంట్లోనో కూర్చొని ఫలానా రోజు గ్రహణం వస్తోంది, ఫలానా తిథికి మనకు పైన శుక్రుడు కనపడుతున్నాడు, బుధగ్రహం కనపడుతుంది అని చెప్పేటువంటి సిద్ధాంతులు మనకు కోకొల్లలుగా ఉన్నారు. ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. వారి ద్వారానే మనకు ఈ పండుగలు కానీ, ఇంకా జననానికి సంబంధించినటువంటి జన్మపత్రికలు కానీ, మరణ సమయంలో ఉన్నటువంటి దుష్ట తిథి నవార నక్షత్రములు కానీ మనకు ఏర్పడుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆయు ప్రమాణాలు అవన్నీ మనం ఈ సిద్ధాంతుల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆయనద్వయం, ఉత్తరాయణం దక్షిణాయనము అని 2 ఆయనాలు ఉన్నాయి. ఆ ఆయన ప్రారంభం నాడు మనం ఈ శ్రాద్ధాలను ఆచరించాలి. ఆ తర్వాత గ్రహణములు. మామూలుగా మన వాళ్ళు ఏం చెప్తారు అంటే, గ్రహణము అంటే ఏమిటి, గ్రహణంలో బయటికి వెళ్ళకూడదు, గ్రహణంలో బయటికి వెళ్తే ఏమవుతూ ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానంగా పెద్దలు మనకు చెప్పినారు. ఒకరు ఏం చేసినారు అని అంటే, చేతికి పూర్తిగా దర్భను చుట్టుకొని దర్భను తీసుకొని వెళ్ళి స్ఫటికం కింద పెట్టినారు. స్ఫటికం మామూలుగా శరీరం లోపల ఉండేటువంటి ఎముకలన్నింటినీ మనకు చూపిస్తుంది. దాన్నే మనం ఎక్స్రే మిషన్ అని అంటున్నాం కదా. అలాంటిది దర్భను చుట్టుకొని ఆ స్ఫటికం కింద పెడితే లోపల ఉన్నటువంటి ఎముకలు కనబడటం లేదు. ఎందుకు అని అంటే, దర్భ నీలలోహిత కిరణాలను రాకుండా చేస్తుంది. గ్రహణము నీలలోహిత కిరణాలను ప్రసరిస్తుంది. దాని వలన ఎన్నో కొన్ని ఉపద్రవాలు, శారీరకమైనటువంటి రుగ్మతలు వస్తాయని మాత్రమే మన వాళ్ళు గ్రహణం చూడకూడదు అని చెప్పినారు. ఆ గ్రహణ సమయంలో కూడా శ్రాద్ధాన్ని ఆచరించాలి. మరి గ్రహణంలో ఏం చేయాలయ్యా అనే ప్రశ్నకు, అక్కడ సూర్యుడికి భూమికి మధ్య కానీ, చంద్రుడికి భూమికి మధ్య కానీ వచ్చేటువంటి ఆ నీడకు, ఆ నీడ సమయంలో మనం ఏదైతే ఉపదేశ మంత్రాలను అనుష్ఠానం చేసుకుంటామో దాని ద్వారా మనకు ఉత్తరోత్తర మంచి అభివృద్ధి కలుగుతుంది అని మనకు పెద్దలు సూచించినారు. ఆ విధంగానే మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి పెద్దలు సూచించినటువంటి ధర్మ మార్గంలో మన ప్రయాణం ఖచ్చితం. అలా చేస్తే మన యొక్క మార్గం సుగమం. ఈ గ్రహణములు, ఆ 2 ఏవైతే సూర్యచంద్ర గ్రహణాలు వస్తున్నాయో ఆ కాలాన్ని అనుసరించి కూడా శ్రాద్ధాలను ఆచరించమని చెప్పినారు. శ్రాద్ధాధికారం ఎవరికి ఉంటుంది అనే ప్రశ్నకు వరాహ పురాణం మనకు ప్రమాణంగా చెబుతుంది. పితుః పుత్రేణ కర్తవ్య, తండ్రికి కొడుకు కర్మ చేయాలి. కొడుకు లేడు, అప్పుడు ఏం చేయాలి? కూతురు యొక్క కుమారుడు దౌహిత్రుడు అవుతున్నాడు, దౌహిత్రుడితో కార్యాన్ని చేయించాలి. ఆ దౌహిత్రుడు అంటే కూతురు యొక్క కొడుకు కదా, కుమారుడు కదా, తనకి తండ్రి బతికే ఉన్నాడు, ఈ కార్యాన్ని చేయవచ్చునా అనే ప్రశ్న చాలామందిలో ఉంది. పితృకార్యం అనేటువంటిది ఖచ్చితంగా చెయ్యాలి. అలా చేయకుండా వేరే వాళ్ళకి కర్తృత్వం ఇచ్చి వీడి యొక్క పేరును చెప్పి చేస్తాము అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా చేయకూడదు. కర్తృత్వం అనేటువంటిది శ్రాద్ధమంతా అనుమానంతో ఉన్నది కాదు, మన యొక్క మేలును కోరేటువంటిది శ్రాద్ధం. పితుః పుత్రేణ కర్తవ్య, పుత్ర సమానులైనటువంటి వాళ్ళందరూ ఈ శ్రాద్ధాన్ని ఆచరించవచ్చు. పుత్ర సమానులు ఎవరు అంటే, మొదలుగా పుత్రుడు, రెండో వాడు దౌహిత్రుడు, మూడో వాడు ఉపదేశం తీసుకున్నటువంటి శిష్యుడు, నాలుగవ వాడు ఉపదేశం తీసుకున్న శిష్యుని యొక్క పుత్రుడు కానీ, శిష్యునికి సంబంధించినటువంటి వర్గంలో వచ్చేటువంటి ప్రశిష్యుడు కానీ, మేనల్లుడు కానీ, తర్వాత కూతురు కానీ, ఆఖరుకు భార్యకు భర్త కానీ, భర్తకు భార్య కానీ కర్తృత్వాన్ని ఇవ్వబడ్డది. కర్తృత్వం అనేటువంటిది ఇవ్వబడ్డది. ఈ విధముగా శ్రాద్ధ కర్మను ఆచరించాలి. అలా ఏమీ లేవు, ఎవరో అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారు ఇబ్బంది పడుతుండడం చూసి ఇంకొకరు సహాయం చేసి ఆ శ్రాద్ధ కర్మను కానీ, లేక అక్కడ జరిగేటువంటి అంత్యేష్టి విధానం కానీ ఎవరైతే చేస్తారో
అశ్వమేధ ఫలం లభేత్. శ్రీరామచంద్రుల వారు చేసినటువంటి అశ్వమేధ యాగ ఫలం, ఆ అనాథ ప్రేత సంస్కారం ఎవరైతే చేస్తారో వారికి ఆ అశ్వమేధ ఫలం యాగఫలం వస్తుంది అని చెప్పినారు. అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ ఫలం భవేత్ అని ఈ విధముగా మనకు చెప్పినారు. తోడబుట్టినటువంటి వాళ్ళైనా చివరకు జ్ఞాతులైనా ఈ కార్యాన్ని మాత్రం ఆచరించాలి. ఎట్టి పరిస్థితులలో ఈ కార్యాలను పడగొట్టద్దు. పడగొడితే ఏమవుతుంది? మనల్ని ఆ పితృదేవతలు పడగొడతారు. ఆ విషయాన్ని మనం స్మృతిలో ఉంచుకొని ఇంతటి మహత్తరమైనటువంటి ఈ శ్రాద్ధ కార్యాలను మనం ఆచరించాలి. శ్రాద్ధములో మామూలుగా కొంతమంది బ్రాహ్మణుల సంఖ్యగా ఆ శ్రాద్ధ కార్యాలను ఆచరిస్తూ ఉంటారు. పృథివీతే పాత్రం ద్యౌరపిధానం బ్రహ్మణస్త్వా ముఖే జుహోమి బ్రాహ్మణానాన్త్వా ప్రాణాపానయోర్జుహోమ్యక్షితమసి మహిషాం క్షేష్ఠా అముత్రాముష్మిన్ లోకే ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగుం సుర ఇరావతీ ధేనుమతి భూతకం సూయవశినీ మనుషే దశస్యే వ్యష్టభ్నాద్రోదసి విష్ణవేతే దాదర్థ పృథివీమభితో మయూఖై. శ్రాద్ధ కర్మను చాలా శ్రద్ధగా ఆచరించాలి. అందులో బ్రాహ్మణుల సంఖ్య. శ్రాద్ధం పెడితే ఒక బ్రాహ్మడో పురోహితుడో వస్తాడు అనేటువంటి విధానం కాదు. ఎవరికైనా ఒక ముగ్గురికి భోజనం పెట్టమన్నారు. అది ఏ రకంగా పెట్టమన్నారు? ద్వౌ దేవే పితృకార్యే త్రీన్ ఏకైకముభయత్రవా యోజయేత్ సుసమృద్ధోపి న ప్రసజ్యేత విస్తరే. ఇద్దరు బ్రాహ్మణులు, ఇద్దరు వ్యక్తులు దేవతల కొరకు, విశ్వే దేవతల కొరకు ఇద్దరు వ్యక్తులు, పితృదేవతల కొరకు ముగ్గురు. ఇందులో అంత వసతి లేదు. ఇద్దరికి కలిపి ఒకరికి, ముగ్గురికి కలిపి ఒకరిని, అంటే ఏకైకం పెట్టమని చెప్పినారు. అలా కూడా కాలేదు, ఒక్కరికే పెట్టు. అది కూడా కాలేదు, నువ్వులు నీళ్లు విడిచిపెట్టి నమస్కారం చేయి. కానీ మొత్తం మీద ఈ శ్రాద్ధ కర్మను మాత్రం ఆచరించమని చెప్పినారు. మామూలుగా మనకు పవిత్రమైనటువంటివి పదార్థాలు ఏవి అని అంటాం. అందులో ఎంగిలి చేసినటువంటి పదార్థం చాలా పవిత్రమైంది అని చెప్తారు. ఎలాంటి ఎంగిలి అంటే దూడ దాగగా మిగిలినటువంటి పాలని మనం ఎంగిలి అని అంటున్నాం. దాన్నే ఉచ్ఛిష్టం. రెండవది శివుడికి పెట్టినటువంటి నిర్మాల్యం, శివ నిర్మాల్యం. తర్వాత అన్ని పుష్పాల నుండి సుగంధభరితమైనటువంటి మకరందాన్ని స్వీకరించి ఒక ప్రాంతంలో చేర్చేదాన్ని వమనము అని అంటున్నాం. తేనె. మృతకార్పటం. కార్పటము అంటే గొంగడి లేక పట్టు వస్త్రం. మృతకార్పటం పట్టు పీతాంబరం. పట్టు పురుగుల ద్వారా అది చనిపోయి మనకి ఇచ్చేటువంటి నూలు పోగు. ఇవి పవిత్రమైనటువంటివి. శ్రాద్ధే సప్త పవిత్రాని దౌహిత్ర కుతపస్థిలాహ అని అన్నారు. ఇక్కడ దౌహిత్ర అనేటువంటి పదానికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, కపిల గోవు యొక్క పాల ద్వారా తీసినటువంటి నెయ్యిని దౌహిత్రము అని అంటారు. రెండు, కూతురి యొక్క కుమారుణ్ణి దౌహిత్రుడు అని అంటారు. తిలాహ నువ్వులు. తిలాః కృష్ణాస్తిలాః శ్వేతాః తిలాః సౌమ్యావశానుగాః తిలాః పునంతు మే పాపం యత్కించిద్ దురితం మయి స్వాహ. మన యొక్క పాపాలను హరించేటువంటిది తిలలు, మన యొక్క వృద్ధి కోరుకునేటువంటిది తిలలు. అందుకే నువ్వులు ఆయుష్యదాయకం. నువ్వుల నూనెతో తలకంటుకోవడం, జన్మదినం రోజు నువ్వులు కొన్ని వేసుకొని స్నానం చేయడం, అదే విధముగా నువ్వులని భక్షణ చేయడం, నువ్వులను దానము ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆయు ప్రమాణాలు. ఎవరికి ఆయుర్దాయకం అవుతున్నాయి ఇక్కడ అంటే పితృదేవతలకు ఆయుర్దాయకం అవుతున్నాయి. అంటే వాళ్ళు దేవతా గణంలో ఉండి మనం వారిని సేవించుకోవాలి, వాళ్ళు దేవతల్లో ఉండాలి అనేటువంటి భావంతో మనం చేసేటువంటి అర్చన. దౌహిత్ర కుతపహ. కుతపహ అంటే అపరాహ్న కాలం. ఇప్పుడు మామూలుగా మనము 24 గంటల్లో 12 గంటలను ఒక పూటగా వ్యవహరిస్తూ ఉన్నాం. పగలు అని, రాత్రిని రాత్రి అని, నిశీకాలము అని, ఉదయాన్ని అహరహ సంధ్యాముపాసీత అహ్నము అని అంటున్నాం.
ఉదయాన్ని. అలాంటి ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండేటువంటి మధ్య భాగాన్ని పూర్వాహ్నము అపరాహ్నము అని అందులోని మధ్య భాగంలో ఈ శ్రాద్ధము ఆచరించాలి. దాన్ని కుతపము అని అంటున్నాం. ఇలా దౌహిత్రః కుతపస్థిలాః ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం మృతకార్పణం శ్రాద్ధే సప్త పవిత్రాని దౌహిత్రః కుతపస్థిలాః. తిలలు, సమయము, అదే విధముగా దౌహిత్రుడు. లేక దౌహిత్రుడు అంటే ఇక్కడ రెండు విధాలు. ఒకటి నల్ల ఆవు యొక్క పాల ద్వారా తీసినటువంటి నెయ్యి, లేదా ఖడ్గమృగము యొక్క కొమ్ము ద్వారా చేసినటువంటి పాత్ర. మూడవ అంశం కూతురు యొక్క కుమారుడు. వీళ్ళందరూ శ్రాద్ధంలో పవిత్రమైనటువంటి వాళ్ళుగా మనకు ఈ స్మృతులు, నాగరఖండ స్మృతి మనకు తెలుపుతూ ఉంది. ఇలా శ్రాద్ధానికి సంబంధించినటువంటి అంశాలను మనము ఇంకా అనేక రకాలుగా ముందు వచ్చేటువంటి భాగాల్లో మనం తెలుసుకుందాం. పితృదేవతల యొక్క ఆశీర్వచనం మనకు చాలా ముఖ్యం. మేము ఎంత చదివినా వృద్ధిలోకి రాలేకపోతున్నాము, ఎంత సంపాదించినా మా దగ్గర ఉండలేకపోతుంది ధనము కానీ విద్య కానీ అంటే దానికి కారణం కేవలం పితృదేవతల యొక్క శాపం మాత్రమే. వారిని ఆరాధించండి, బతికి ఉన్నన్ని నాళ్ళు వాళ్లకు సేవ చేయండి. వాళ్ళు తనువు చాలించిన తర్వాత వారి స్మృతిలో వారు చేసేటువంటి మంచి కార్యాల్లో భాగం అవ్వండి. అంతేకాని వారికి సంబంధించినటువంటి ఆస్తులు మేము తింటాము, వారికి మేము సేవ చెయ్యము అంటే ఇవన్నీ మనకు బతికి ఉన్నప్పుడే కనిపించేటువంటి అనేకమైనటువంటి రోగాలకు కారణమవుతాయి. కాబట్టి శ్రద్ధగా శ్రాద్ధకర్మను ఆచరించండి, శ్రద్ధగా తల్లిదండ్రుల యొక్క సేవ చేయండి. మాతాపితృ సమందైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలంగేయం మాతృవందనతాం సదా. ఈ విధముగా శ్రాద్ధంలో ఉండేటువంటి ఇంకా అనేకమైనటువంటి అంశాల గురించి వచ్చే ధారావాహిక ద్వారా తెలుసుకుంటూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.